చేవెళ్ళ బస్సు ప్రమాదం అత్యంత ఘోరమైన ఘటనగా చోటు చేసుకుంది. అయితే ఏదైతే చేవెళ్ళకి సంబంధించి బస్ యాక్సిడెంట్లో మరణించడం జరిగిందో అఖిలారెడ్డి కానీ, ఏదైతే ఒకే కుటుంబానికి సంబంధించి ముగ్గురు పిల్లలు కానీ వీళ్ళంతా మరణించడం జరిగింది. ప్రస్తుతం ఆ గ్రామంలోనే నేను ఉన్నాను. ఒకసారి అఖిలారెడ్డి బ్రదర్ మనతో పాటు ఉన్నారు, సొంత అన్న. ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఏంటి అనేది మీకు వినిపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇట్స్ యూటీవీ తరపున ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అంటే మీకు ఏ టైంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా జరిగిందనేసి? నేను అక్కడ సిటీలోనే ఉంటి, హైదరాబాద్. అంటే నేను ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళింటి. ఇక్కడ ఉంటే నేనే డ్రాప్ చేస్తుంటే నాకు 8కి ఫోన్ చేసిండు మా బాబాయ్. ఇలా జరిగిందని చెప్పిండు. ఇట్లా మామూలుగా చిన్న దెబ్బలు తాకింటాయి, హాస్పిటల్కి తీసుకుపోతుండ్రు, అందుకే ఏడుస్తుండ్రు కావచ్చు అని నేను మెల్లగా వచ్చి చూసే వరకు చనిపోయింది. అంటే నాకు చెల్లి లాంటిది ఆ పాప. నాకు ఇప్పుడు ఫోటో చూస్తే నాకే కళ్ళల్లో నీళ్ళు అనిపిస్తుంది. నాకు సొంత చెల్లెలు ఉన్నారు, మీ ఇంట్లో చెల్లి కూడా నాకు చెల్లి లాంటిదే. అంటే మీ ఇద్దరికి బాండ్ ఎలా ఉండేది? బాండింగ్ అంటే మా పిన్నికి ఎవరు లేరు. మా తమ్ముడు హ్యాండిక్యాప్డ్. మా పిన్ని దగ్గరనే మా పిన్నే చూసుకునేది మొత్తం ఫీజ్, ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెంచింది. అంటే మొత్తం ఫైనాన్స్ పరంగా మొత్తం ఆమెనే చూసుకునేది. నాకు కూడా మా పిన్నే చూసుకున్నది. అంటే ఎక్కడికి వెళ్తా ఉండింది అంత పొద్దున 5:30 ప్రాంతంలో బస్సు ఎక్కి? మేము దివాళీ రోజు ఫోన్ పర్చేజ్ చేసినాం మా చెల్లెలకి. నా పాత ఫోన్ అంటే అది మొత్తం ఖరాబ్ అయింది. ఆ ఫోన్ గత 8 months నుంచి ఆ ఫోన్ వాడుతుంది. ఇప్పుడు MBA చేస్తుంది కదా, అన్నిటికీ ఇబ్బంది అవుతుందని కొత్త ఫోన్ తీసుకుందాం దివాళీ అప్పుడు. నేను ఇంటికి వచ్చే తీసుకుంటా, కాలేజ్లో ఫెస్ట్ ఉన్నది. అలాగనే బట్టలు కూడా దివాళీకి ఇంటికి రాలేదు, బట్టలు కూడా తీసుకొని పోవాలని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మండే రోజు మార్నింగ్ రిటర్న్ అవుతుండే. రిటర్న్లో అలా జరిగింది. ఇక అంటే అదొక్కటేనా బస్సు? ఇంకేం బస్సులు ఉండవా ఇక్కడ నుంచి? ఏంటి ఇక్కడ నుంచి అంటే పొద్దున 5:30కి పరిస్థితి అంటే అదే అంటే బస్సే ఉందా? అది ఒకటే బస్సు ఉంటుంది. అంటే రెగ్యులర్ 1/2 hourకి బై 10 minutesకి ఉంటుంది. కానీ కాలేజ్ టైమింగ్ బట్టి ఆమె వెళ్ళిపోయింది. 8 వరకు మెహదీపట్నంలో దిగి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని నానక్రామ్ కూడా కాలేజ్కి ఆ టైంకి రీచ్ అయితేనే ఆమెకు అంటే ఫెస్ట్కి అనుకున్న టైంకి వెళ్తుంది. ఆమె అనుకున్న టైంకి వెళ్తుంది అని. చివరిగా ఫోన్ చేసిన డే అంటే ఏ రోజు చెప్తా ఉంటే నీతో ఏం మాట్లాడింది చివరిగా ఫోన్ చేసి? అంటే నన్ను నువ్వేం తీసుకురాకు ఫోన్ హైదరాబాద్కి, నేనే ఇంటికి వచ్చి ఇట్లా ఫెస్ట్ ఉన్నది నేనే ఒకరోజు ఉండి పోతా అని వచ్చింది. ఏ రోజు ఫోన్ చేసింది నీకు అప్పుడు? ఫ్రైడే అంటే దివాళీ అప్పుడే. దివాళీ తర్వాత ఫోన్ చేయలేదు? తర్వాత ఫోన్ చేయలేదు. నాకు వచ్చిందని కూడా, ఇంటికి వచ్చిందని కూడా తెలియదు. మా పిన్ని సాయిపూర్లో ఉంటుంది, తాండూరు సాయిపూర్లో. అక్కడనే వచ్చి 1 day ఉండి మార్నింగ్ మా పిన్ని ఆటోకి ఎక్కించింది. అక్కడ నుంచి బస్ స్టాండ్కా? బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళింది. అట్లా తిరుగుతూ ఉంటుందా ఆ పాప? ఇంటికి వస్తా ఇప్పుడు ఇది వరకు నాగ్పూర్లో ఉండే 4 years అగ్రికల్చర్ BSc చేసింది. అప్పుడు రెగ్యులర్గా బస్ వేనే ఎప్పుడు చూస్ చేసుకునేది ఆమె. అంటే ఎక్కువ రాదు ఇంటికి. మాకెట్లా అంటే ఇక బాండింగ్, ఇక ఇంటికి వచ్చినప్పుడే ఏదన్నా ట్రిప్ అలా ప్లాన్ చేసుకొని అందరం వెళ్తుండే. చివరిగా ఏ ట్రిప్కి వెళ్ళారు మీరు లాస్ట్? చివరిగా తిరుపతి. అంటే ఒక 5 days ట్రిప్ వేసినాం ఒక 1 month బ్యాకే. అహోబిలం, తిరుపతి ఆ మెమొరీస్ ఉండిపోయినాయి అంతే. అప్పటి నుంచి మళ్ళీ ఇంటికి రాలేదు ఇక ఆ ట్రిప్కి వచ్చి. దివాళీ అప్పుడు సరదాగా గడిపేదానితో దసరా అప్పుడు ట్రిప్కి వెళ్ళినాము. సరదాగా ఉండేది. అంటే
నాకు అన్న ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఉన్నట్ల గడిచి పైసలు ఉన్నట్ల మేనేజ్ చేసుకున్నది. మతలే ఇంత మా పిన్ని ఇక ఆమె అడగకముందే అల్లరి ముద్దుగా పెంచింది. మా పిన్నితోటే ఎక్కువ ఇక. అంటే మా వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు హ్యాండిక్యాప్డ్. మా పిన్నికి హస్బెండ్ కూడా ఎక్స్పైర్డ్, వాడు చిన్నవాడు.